హలో
చేపిస్తున్నారు. महागणपतिं श्रीमहागणपतिं मनसा स्मरामि। महागणपतिं मनसा स्मरामि। वसिष्ठवामदेवादिवन्दित महागणपतिं मनसा स्मरामि। సో ఎప్పుడెప్పుడా దేవాలయ ఏమని చేస్తారు, దేవాలయ సెలబ్రేషన్ చేస్తామని చెప్పి చేసుకోవడానికంటే ముందు కాలేజీ స్థాపించినప్పటి నుంచి కూడా 3rd ఇయర్ BBA, BSc అండ్ దెన్ BCom వాళ్ళు 10th నుంచి 3rd ఇయర్ వరకు ప్రతి లెక్చరర్స్ కూడా
చెప్పినటువంటి లెసన్స్ వినడంతో పాటు ఒక్కొక్కసారి లెక్చరర్స్ కూడా ఇప్పుడు తెలుసుకుంటుంది. అప్పుడప్పుడు పిఎస్సి ఉన్నారు కాబట్టి కొన్ని సందర్భాలలో లెక్చరర్స్ చెప్పేట్ల కొంతమంది చాలా బాగా వినడం జరిగింది. ఆ విన్నారు కాబట్టి మంచి రిజల్ట్ కూడా ఉంది. ముఖ్యంగా లాస్ట్ నేను ఒకే పదం చెప్తుంటా, మనకు డిసిప్లిన్ అనేది ముఖ్యమైనది. సత్యకృప మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థుల దగ్గర మంచి క్రమశిక్షణ ఉంది అనేది ఇప్పుడే కాదు ఎప్పుడు ఉంటారు. సో అనేకమైనటువంటి ఒక ఆటుపోట్లు ఎదుర్కొన్నాము. ఇప్పుడు ఈ ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత మనము ఏదో ఒక గోల్, మన లక్ష్యాన్ని మనము చేరుకోవాలి. ఎలా అంటే మనం కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. నేను చెప్పినాం, సెకండ్ లెవెల్ అనౌన్స్ చేసినా, ఎవరైతే బ్యాంక్ కోచింగ్ కాంపిటేటివ్కి వస్తారో వాళ్ళు నాకు అట్లీస్ట్ 50 to 60 మెంబర్స్ వస్తే నేను బ్యాంక్ కోచింగ్ ఇచ్చే కూడా సిద్ధమని చెప్పాను. కానీ నెంబరింగ్ తక్కువ రావడము, మేము లేదు సార్ సాఫ్ట్వేర్ సైడ్ పోతామనము రైట్ అని చెప్పి మేము యాక్చువల్గా ఈ బ్యాంక్ కోచింగ్ కాంపిటేటివ్ సాఫ్ట్వేర్ స్టార్ట్ చేయలేకపోయాం. ముఖ్యంగా ఇప్పుడు కూడా ఈ ఫైనల్ ఇయర్ వాళ్ళకు డ్రైవ్ అనేది ఖచ్చితంగా కండక్ట్ చేస్తాం. ఈ మంత్లోనే చేసిందే, కొన్ని అనివార్య కారణాల వల్ల మనం చేయలేకపోయినాం. డిగ్రీ బీకామ్ డిబిఏ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కూడా ఖచ్చితంగా ఈ ఫైనల్ ఇయర్ అందరినీ కూడా పిలిపించి డ్రైవ్కు అటెండ్ అవుతారు. అందులో అట్లీస్ట్ 50 to 60 మెంబర్స్తో మనము జాబ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తామని కూడా మేము చెప్తున్నాం. ఖచ్చితంగా చేస్తాం కూడా. మీలో ఇంట్రెస్ట్ అనేది ఉండాలా. ఖచ్చితంగా మీరు ఫలాన్ని చేయండి సార్ అంటే 100% మేము చేస్తాం. మీ అందరికీ మీరు క్లాస్ రావడం, సిలబస్ అయిపోవడం, ఏదో క్వశ్చన్స్ నేర్చుకోవడం, మంచి రిజల్ట్ రావడం కంటే మనము ఈ సత్యకృప మహిళా డిగ్రీ కళాశాలలో ఏమి నేర్చుకున్నాము, మన దగ్గర ఎంత సబ్జెక్టు ఉంది అనేది మన యొక్క ముఖ్య ఆశయం. మనకు పర్సెంటేజ్ కాదు ముఖ్యం, మన దగ్గర స్టఫ్నెస్ అనేది ఉండాలా, సబ్జెక్ట్ అనేది ఉండాలా. ఎప్పుడైతే సబ్జెక్ట్ అనేది ఉందో అప్పుడు మనము ఒక చిన్న ఇన్స్టిట్యూషన్ పెట్టుకున్నా కూడా ఒక సాఫ్ట్వేర్ కంటే, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కంటే కూడా ఎక్కువ జీతాన్ని మనం సంపాదించవచ్చు. ఈరోజు నాకు కూడా గవర్నమెంట్ జాబ్ రాలే. ముఖ్యంగా ఈరోజు మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎట్లా ఫీల్ అవుతున్నామంటే, ఒక స్కూల్లో 20 మందికి జీతాలు ఇస్తున్నాం, ఒక కాలేజీలో 20 మందికి జీతాలు ఇస్తున్నాం. మేము ఇదే మాకు సాటిస్ఫాక్షన్ అన్నమాట. 40 మందికి జీతాలు ఇస్తూ ఇంతమంది విద్యార్థులకు మేము చదువు చెప్తున్నాం. కాబట్టి మాకు ఇది ఒక గొప్ప వరం, ఒక అవకాశం అని కూడా మేము చెప్పవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ ఉద్యోగాలు రావు. ఏదో ఒక సెక్టార్లో, ఏదో ఒక రంగంలో మనం ఖచ్చితంగా సెటిల్ అవుతారు. మన సత్యకృప మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు అందరూ కూడా డిగ్రీ అయిపోయిన సంవత్సరానికి ప్రతి ఒక్కరు ఎక్కడో చోట ఉద్యోగపరంగా సెటిల్ అవుతారని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ టు ద ఆపర్చునిటీ. Thank you so much, sir. I request Mallikarjuna sir to have few words. అందరికీ గుడ్ మార్నింగ్. మీరు సైలెంట్గా ఉంటే నేను 10 minutesలో కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే మీ ప్రోగ్రాంలో ఉన్నారు, మీ ప్రోగ్రామ్ ఇంటూ స్టార్ట్ చేస్తారని ఉన్నారు కాబట్టి ఓకే అంత ప్రోగ్రామ్ అంతా బాగా అనిపిస్తుంది. ఓకే, ఫస్ట్ మొదటగా సభా సంస్కృతికి నమస్సుభాంజలు. వేదికలు అందించిన స్టాఫ్కి అందరికీ నాకు కృతజ్ఞతలు. ఈ సత్యకృప డిగ్రీ కాలేజ్ స్థాపించి 2017 ఇది 3వ బ్యాచ్ బయటకు పోతుంది. 17, 19, 20 బ్యాచ్, ఇది 20 బ్యాచ్. మీరు పేరువల్లి చేస్తున్నారు. దానికి అందరూ చాలా యాక్టివ్గా ఉన్నారు. పేరువల్లి అంటేనే యాక్టివ్. ఈ పేరువల్లి నేను ఈ ఫ్రెషర్స్ నేను ఎందుకు చేస్తానంటే మీలో ఉండే భయాన్ని పోగొట్టడానికి, స్టేజ్ ఫియర్ పోగొట్టడానికి. ఇప్పుడు ప్రతి ఒక్కరు గవర్నమెంట్ జాబ్స్ బయటకు పోతే అందరికీ రావు. అందరూ చాలామంది ఇప్పుడు సాఫ్ట్వేర్ సైడ్ ఉంటున్నారు. సాఫ్ట్వేర్ సైడే
ఆ సాఫ్ట్వేర్ సైడ్ పోవడం అంటే మీకు బాగా కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ మీలో ప్రతిభ కానీ మాట్లాడి ఏదైనా కంపెనీని పైకి సాధించాలి, పైకి తీసుకురావాలని ఒప్పించడానికి మీ కమ్యూనికేషన్ స్కిల్ చాలా ఉపయోగపడుతుంది. చదువుతో పాటు ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎప్పుడు డెవలప్ చేసుకుంటారో వాళ్ళే సక్సెస్ అయ్యేది. ధర్మంలోనే సత్యకృప కాలేజ్ రిజల్ట్ ఫస్ట్ వస్తుంది. అలాగే ప్రతి ఒక్కరూ ఈ సత్యకృప కాలేజ్ చదివే విద్యార్థులందరూ బాగా చదువుకొని మంచి వృద్ధిలో రావాలని కోరుకుంటూ ఈ 13 బ్యాక్స్ అయిపోయిన తర్వాత, డిగ్రీ అయిన తర్వాత వాళ్ళు అనుకున్న స్టేజ్ని అందుకోవాలని ఆశీర్వదిస్తూ సెలవు. I request Rangareddy sir to deliver few words. శుభోదయం అందరికీ. ఈరోజు ఫేర్వెల్ పార్టీగా మన గౌరవనీయులైనటువంటి కస్పారెడ్డి పెద్దిరెడ్డి సారు, ప్రిన్సిపాల్ మల్లికార్జున సారు తోటి అధ్యాపక బృందం, ప్రియమైనటువంటి విద్యార్థులు, మేము చెప్తానే ఉన్నాము. మీరు మాట్లాడాలంటే ఒకసారి పెట్టి అందరూ ఒకసారి చెప్పాం ఉన్నాం. ముఖ్యంగా గత 3 సంవత్సరాలుగా చదివినటువంటి విద్యార్థులు వాళ్ళ అనుభవాలు, వాళ్ళు సాధించినటువంటి ఫలితాలు, వాళ్ళలో ఉన్నటువంటి ఆనందాలకి ఈరోజు నిజంగానే ఇప్పటికీ స్కూల్ సెక్షన్లో ఫస్ట్ నుంచి 10th వరకు మీరు ఈ విధంగా చూసింటారు. స్కూల్ అయినా తర్వాత ఇంటర్మీడియట్లో కూడా సరస్వతి పూజలో కూడా చేసినారు. ఈ దశలో డిగ్రీలో ఇంతమంది కలిగినటువంటి ఈ దశ మళ్ళీ కలుగుతుందో లేదో కానీ మీ ఆనందాలు, మీరు సాధించినటువంటి ఫలితాల్లో మీ చిన్న స్టూడెంట్స్ వల్ల కూడా మీ సజెషన్ ఇచ్చేసి కూడా వాళ్ళకి ఏదైనా కానీ మీరు సాధించినటువంటి కట్టబడినటువంటి ఫలితాలు కొంతమంది ఉన్నారు. నిజంగానే మీరు సాధించినటువంటి ప్రోజెక్టులు చూస్తే మీ పేరెంట్స్ కూడా మా పాప ఈ పాంప్లెట్ మా ఫోటో ఉందని ఆనందపడే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఫోటో లేక ఒక మార్కులతో కూడా కిందిపోయి ఏడ్చేవారు కూడా చాలా ఉన్నారు. అంటే ఆ కాలంలో ఉన్నటువంటి మీరు చేసేటువంటి కొంతమంది కష్టపడిన వాళ్ళ ఫలితాలు వేరే ఉన్నాయి, నెగ్లిజెన్స్గా చేసినటువంటి వాళ్ళ దుఃఖాలు వేరే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కూడా నేనున్నా ఏమన్నా నెగ్లిజెన్స్ చేయాలంటే సార్ మేము ఎంసీఏ కోచింగ్ అంటాం, కొంతమంది బ్యాంక్ కోచింగ్ అంటాం. నిజంగానే మీరందరూ కూడా మంచి ఒక ఉన్నత దశలో మీ యొక్క స్థానం అక్కడ కాదు, ఇలాంటి స్థానంలో కూర్చోవాలనే దాంతోనే మీ వేదికలో ఉండే ప్రతి ఒక్క పిల్లవాళ్ళు కూడా సరస్వతి యొక్క విద్యార్థులు కలగాలని ఈ అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు. Very good morning, ma'am. Especially 5 years, maybe last function అనుకుంటా. ఓకేనా సార్? ఏది ఏమైనా నేను 2 విషయాలు చెప్పేసి ముగిస్తున్నాను. మీరందరూ కూడా లైఫ్లో సెటిల్ కావాలా, కెరీర్లో సెటిల్ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. All the best and enjoy the farewell. ఫేర్వెల్ పార్టీ ఫస్ట్ టైం ఉందా? సెకండ్ డిగ్రీ కాలేజీలో ఫేర్వెల్ పార్టీ అరేంజ్ చేయడం అనేది ఫస్ట్ టైం. కానీ నాకైతే అది చూసి కనపడలేదు. ఓకే, ఇదే చూసి మనకి ఫంక్షన్ కంప్లీట్ అయ్యే వరకు ఉండాలా? అంటే ముందు లాస్ట్ ఫంక్షన్ ఎందుకు చేయలేదు సార్ అనేసి క్వశ్చన్ చేయొచ్చు. కానీ మనకి ఇక్కడ స్ట్రెంత్ తక్కువ ఉండడం వల్ల మనం ఫేర్వెల్ పార్టీ అనేది చేసుకోలేదు. ఓకే, ఇప్పుడు మనకి స్ట్రెంత్ అనేవాళ్ళు అవైలబిలిటీలో ఉన్నారు కాబట్టి మనం ఇక్కడ
బీకామ్, బిఎస్సి, బిబిఏ అవుట్ గోయింగ్ బ్యాచ్ ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ అమ్మా. మంచి పొజిషన్లో ఉన్నారని కోరుకుంటున్నా. ప్లస్ దాంతోపాటు మీ యొక్క పేరెంట్స్ బాగా చూసుకుంటారని అనుకుంటున్నాను. ఫైనల్ ఇయర్ పిల్లలందరూ కూడా చాలా బాగా తెలుసు. ప్రతి ఒక్కరు కూడా మంచి పిల్లలే, మంచి పొజిషన్లో ఉంటారని కూడా అనుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. Thank you so much, sir. I request Ram Naik sir to give some valuable words. హలో 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 అరే ఫేర్వెల్ చేసుకుంటున్నామంటే ఒక జోష్ ఉండాలి, బాధతో పాటు సంతోషం కూడా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ సైలెంట్గా ఉంటే నేను కొన్ని వ్యూస్ సెంటెన్స్ షేర్ చేసుకుంటాను మీతో. నేను చాలా డిసిప్లైన్, మా వినాలి మా నేను బ్రీఫ్గా మాట్లాడతా. 2 minutes టైం తీసుకొని చెప్పేస్తా వాట్ ఈస్ ఫేర్వెల్ డే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సభలో కలిసినటువంటి పెద్దలకి, కరెస్పాండెంట్ సార్ అయిన డోలా పెద్దిరెడ్డి సార్ గారికి, అలాగే మన ప్రిన్సిపల్ సార్ గారికి, ఆ తర్వాత నాతోటి అధ్యాపక బృందానికి, తర్వాత నా ప్రియమైన విద్యార్థులకు ఫేర్వెల్ డే శుభాకాంక్షలు. ఫేర్వెల్ డే ఎందుకు చేయాలి? మీ అందరికీ తెలుసు, ఫేర్వెల్ అంటే ఒక డ్యాన్స్ ఆడాలి, పాడాలి, ఎంజాయ్ చేసి బయటికి పోవాలి అనుకుంటాం. ప్రతి ఒక్క విద్యార్థి గ్రాడ్యుయేషన్ తీసుకున్న తర్వాత దేశంలో ఒక పౌరునిగా అందరూ బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. ఇది ఒక విద్యా సంస్థ. మీరు సాధించే విజయాలు దేశానికి ఉపయోగపడాలి. మంచి పౌరులు, మంచి విద్య, మంచి లక్ష్యాలు కలిగినటువంటి పౌరులు ఏ దేశంలో అయితే ఉంటారో, లేదా ఏ కళాశాలలో అయితే చదువుతారో, వాళ్ళు దేశానికి చాలా ఉపయోగపడతారు. కానీ విలువైనటువంటి విద్యార్థులు చక్కటి విద్యను అభ్యసించి దేశానికి ఉపయోగపడేటువంటి కిరణాలుగా ఉండాలి. ఫేర్వెల్ అంటే మామూలుగా చూడండి, సీనియర్స్, జూనియర్స్ ఎక్కడైనా ఒక కోర్స్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నారంటే ఒకవైపు బాధ, మరొక వైపు సంతోషం. గ్రాడ్యుయేట్ చేసుకుని వీళ్ళు ప్రయోజకులైపోయి వాళ్ళు గొప్ప గొప్ప పొజిషన్స్లో వివిధ స్థాయిలో వాళ్ళు దేశానికి సేవ చేయడానికి బయటకు వెళ్తున్నటువంటి గొప్ప వ్యక్తులుగా వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత వీళ్ళు చదువుకున్నటువంటి చదువు, మనం నేర్చుకున్నటువంటి విద్యాబుద్ధులు ఎప్పుడైతే దేశానికి ఉపయోగపడుతుందో అప్పుడే మనం చదువుకున్న చదువు, మన తల్లిదండ్రులు మన మీద పడిన కష్టాలు అన్నీ కూడా ప్రయోజనం మారుతాయి. ఏ తల్లిదండ్రులు అయినా, ఏ ఉపాధ్యాయుడైనా, ఎవరైనా కూడా ఏం కోరుకునంటే వాళ్ళ పిల్లలు, విద్యార్థులు దేశానికి ఉపయోగపడేటువంటి గొప్ప శక్తులుగా మారాలని తెలుసుకుంటాం. అయితే ఇలాంటి ట్రెడిషనల్గా మనం ప్రతి సంవత్సరము ఇలాంటి ప్రోగ్రామ్ చేసుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ మనం గమనించాలి, మేము మీకు ఇచ్చే సందేశము గుర్తు పెట్టుకుని బయటికి వెళ్ళాలి. మామూలుగా ప్రతి పూర్వకాలంలో విద్యార్థులు బయటికి వెళ్ళినప్పుడు గురువులకి గురుదక్షిణ అడిగేవారు అనమాట. అంటే వాళ్ళు ఇచ్చేవాళ్ళు, అది ఒక ఆనవాయితీ. మేము గురుదక్షిణగా ఏం అడగం, కానీ మేమైతే ఒకటే అడుగుతాం, మీకు గొప్పవాళ్ళుగా తయారు కండి, మీకున్నటువంటి విద్యాబుద్ధులు, జ్ఞానాన్ని గొప్పగా వాడుకుని దేశానికి ఉపయోగపడితే అదే ఒక పెద్ద గురుదక్షిణగా భావిస్తాం అన్నమాట. అయితే ఎవరైతే ఈ సంవత్సరం మన కళాశాల నుంచి బయటకు వెళ్తున్నారో అవుట్ గోయింగ్ బ్యాచ్తో, వాళ్ళందరూ కూడా బాగా గుర్తుపెట్టుకోండి, 3 విషయాలు గుర్తుపెట్టుకోండి: డెడికేషన్, డిటర్మినేషన్, డిసిప్లిన్. ఈ 3 ఉండాలి, ఎప్పుడు ఉండాలి. ఒక మనిషి బంగారాన్ని కానీ లేకపోతే చక్కని దుస్తులు వేసుకుంటే అలంకరంగా బాగా కనబడతాడు. ఎప్పుడైతే ఒక మంచి విద్యార్థి ఒక గొప్ప వ్యక్తిగా సమాజంలోకి వెళ్తాడో ఆ వ్యక్తి ఖచ్చితంగా ఏం నేర్చుకోవాలి? మంచి అలంకరించేటువంటి
ఇది 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఏ విషయాలు? డిసిప్లిన్ ఉండాలి. ఎక్కడున్నా మనం ఏ జాబ్ చేసినా, ఎన్ని డిగ్రీలు చేసినా, ఎన్ని పీజీలు చేసినా డిసిప్లిన్ అనేది మనం చాలా ఇంపార్టెంట్ అనమాట. క్రమశిక్షణ లేకుండా శిక్షణ తీసుకుంటే అది శిక్షణలో నా వై శిక్ష మాత్రమే మిగులుతుంది. అందుకే ఎప్పుడైనా గుర్తుపెట్టుకునే పిల్లలు, క్రమశిక్షణతో మనం ఏ జాబ్ చేసినా, ఎక్కడ ఏ సమూహంలో ఉన్నా కూడా ఒక క్రమశిక్షణతో ఉంటే మనం చదువుకున్న చదువు, మన కళాశాలలు, మనకు చదువు నేర్పించిన గురువులు, మనకు సహాయ తల్లిదండ్రులని గుర్తుపెట్టుకోవాలి. ఏ స్థాయికైనా వెళ్ళండి, చదివించిన తల్లిదండ్రులు కాయ కష్టం చేసి మిమ్మల్ని చదివించుంటారు. వాళ్ళ లక్ష్యాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. డిటర్మినేషన్, పట్టుదల ఉండాలి. ఒక డిగ్రీ అయిపోతేనే అయిపోయింది అనుకోవద్దండి. మీరు ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించి మన కళాశాలకి, అటుమీద మన దేశానికి, మన ధర్మవరానికి, అసలు మన జిల్లా మంచి పేరు తీసుకురావాలని అంటే అతని పట్టుదలతో ముందుకెళ్ళాలి. డిటర్మినేషన్ ఉండాలి, డెడికేషన్ ఉండాలి. నేను ఇది చేస్తాను అనేటువంటి మీ మీద నీకు నమ్మకం పెట్టుకొని చేస్తే మీరు సాధిస్తారు. ఇది ప్రతి ఒక్క విద్యార్థునికి కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Thank you, sir. Now I request Vijay Bhaskar sir to give his valuable speech. ముందుగా వేదికకు అలంకారమైనటువంటి అధ్యాపక బృందానికి, ముందుగా మన కళాశాల కరెస్పాండెంట్ పెద్దరెడ్డి సార్ గారికి అందరికీ ధన్యవాదాలు. మీకు ఎందుకు చెప్పానంటే, ఇంతమంది సార్లు స్పీచ్ ఇస్తూ ఉన్నారు. వాళ్ళు చివరి క్షణాలు, మీ చివరి క్షణాలు మాట్లాడు. మాకు ఇంకా జూనియర్స్ వస్తారు ఈ మధ్యలో, ఇంకా సెకండ్ ఇయర్ వాళ్ళు ఉన్నారు. మేము ఇంకా చాలా షేర్ చేసుకుంటాం. కానీ ఫైనల్ ఇయర్ వాళ్ళు దీని తర్వాత ఉండరు. కాబట్టి ఇక్కడ పెద్ద ఒక్క ఫ్యాకల్టీ కూడా ఏదో ఒక చిన్న విషయం చెప్పాలా, మీతో షేర్ చేసుకోవాలని ఉంటుంది. బట్ ఒకవైపు ఇక్కడ మాట్లాడుతున్నారు, అక్కడ మీరు మాట్లాడుతున్నారు. ఎవరింటారంటే పైన లైట్లు, ఫ్యాన్లు ఇవి వింటామని నేను చెప్పే స్పీచ్. యాక్చువల్గా చాలా చెప్తా అనుకున్నాను. మీరు ఇలా మాట్లాడుతుంటే ఆ ఇంట్రెస్ట్ కూడా రావడం లేదమ్మా. అయినా చెప్తాను, ఎందుకంటే మా పిల్లలు వెళ్తారు కాబట్టి బయటికి, వాళ్ళ కోసమైనా చెప్పాలి. సో విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. అలాగే ఫేర్వెల్ డే అంటే మార్నింగ్ లేచి డ్రెస్ వేసుకొని ఇంకా రెడీ అయ్యి డ్యాన్స్ ప్రోగ్రామ్ ప్రాక్టీస్ చేసి ఇవి మాత్రం మీకు తెలుసు. కానీ ఫేర్వెల్ అంటే వీఆర్ లాసింగ్ అవర్ మెమరీస్ ఇన్ ద కాలేజ్. కాలేజీలో ఎన్నో మెమరీస్ ఉంటాయి. ఆనందం, బాధ, దుఃఖం, ఇలాగా అనేక రకాలైనటువంటి ఎమోషన్స్ అన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఇంతవరకు కూర్చుంటారు. దీని తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది మీ చేతుల్లో ఉన్నది. మీరు ఏం చేయాలా, ఏం చేయబోతారు అనే అంశాలన్నీ కూడా పెద్ద సార్ కావచ్చు, మేడం కావచ్చు, క్లాసులో తరచు చెప్తూ ఉంటారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఇంటర్నెట్ టెక్నాలజీలో ఏదో తెలియదు, ఇది తెలుసు అనేది ఏం లేదు, అందరికీ అన్నీ తెలుసు. కాకపోతే ఇక్కడ నుంచి మనం బయటకు వెళ్తున్నామంటే అది మీకు ఒక మంచి బ్యూటిఫుల్గా ఉండాలని, మంచి బ్యూటిఫుల్ ఎప్పుడు కూడా ఆనందాన్ని ఇవ్వాలా, మంచి బ్యూటిఫుల్ ఎప్పుడు కూడా విజయాన్ని ఇవ్వాలా, మంచి బ్యూటిఫుల్ ఎప్పుడు కూడా మన జీవితాన్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళలో ఒక టీచర్ అయినా, ఒక లెక్చరర్ అయినా, ఒక ప్రొఫెసర్ అయినా ముందుంటారు. ఇక్కడ పెద్ద కష్టపడేటువంటి కష్టం అనేది మేము చెప్పినప్పుడు లేదా మీరు ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్ వచ్చినప్పుడు ఆనందం కాదు. కానీ రేపు మీరు ఎవరైనా కూడా వచ్చి మా జాబ్ వచ్చింది, మేము పలానా సెటిల్ అయినాం సార్, మా ప్యాకేజ్ ఉందా, మా ప్యాకేజ్ అంతా, మేము అక్కడ సెటిల్ అయినాం, ఇక్కడ సెటిల్ అయినా అన్నప్పుడు నిజంగా అప్పుడు ఆ క్రెడిట్ అనేది మాకు వస్తుంది. కాబట్టి ఫైనల్ ఇయర్ వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఏవైతే మీ యొక్క ఎమోషన్స్, మీ యొక్క ఫీలింగ్స్ క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ ఉన్నారు, ఇక్కడ ఏవైతే సార్ వాళ్ళు చెప్పి ఉన్నారో అవన్నీ కూడా మనసులో పెట్టుకొని మీరు మీ జీవితంలో ఉన్న స్థాయికి వెళ్ళాలా, ఆ ఉన్న స్థాయిలో ఉన్నామని మళ్ళీ మీరే ఇక్కడికి వచ్చి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. జై హింద్. So, I request Imamullah sir to have his valuable words. Good morning to one and all. ఎవరైతే మీకు ఫేవరెట్ అవుట్ గోయింగ్ బ్యాచ్ తీసుకున్నారమ్మా వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. Thank you, sir.
మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్ కానీ అందరూ ఏమడుగుతారు? నెక్స్ట్ ఏంటి అనేది అడుగుతారు. సో వాళ్ళకి ఆన్సర్ చేయాలంటే ఈరోజు నువ్వు ఆ నెక్స్ట్ ఏంటో ఫిక్స్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్. 1 and all. థ్యాంక్ యూ. Thank you, sir. I request Rangareddy sir to give some valuable words. వేదిక అలంకరించిన పెద్దలకు మరియు మన కళాశాల కరెస్పాండెంట్ అయినటువంటి డెవలప్మెంట్ సార్ గారికి మరియు కళాశాల ప్రిన్సిపల్ సార్ అయిన మల్లికార్జున సార్ గారికి, మన ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు అందరికీ నా శుభాకాంక్షలు. మీకు ఫేర్వెల్ డే సందర్భంగా ఒకటే చెప్తున్నామా, ఎన్ని చెప్పినా ఒకటి, తల్లిదండ్రులకు మంచి ఆశయాలతో తల్లిదండ్రులు చదివించాలని, నా కూతురు కానీ కొడుకు కానీ మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కష్టపడి, వాళ్ళు చదువుకోగా కష్టపడి కూలీ నాలు చేసి నా కూతురు బాగా చదవాలని ఆశతో ఎంతో మంచి డిగ్రీ కళాశాలలు చేర్పించుంటారు. వాళ్ళలో మీ తల్లిదండ్రులు కూడా ఉంటారు. కష్టపడి కూలి పని పోయి విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి కష్టపడి తల్లిదండ్రులు ఉంటారు. మీరు ఒకటే ఆలోచించాలమ్మా, మనము కాలేజీకి వచ్చిన తర్వాత మనము మంచి కొంతమంది ఏం చేస్తుంటారంటే, కాలేజ్ నేను చూస్తుంటాను, నేను ఇంతకుముందు శ్రీనివాస డిగ్రీ కాలేజీలో పనిచేసినాను, కానీ ఆడికి ఇంటికి చాలా తేడా ఉందన్నమాట. ఆడ కో ఎడ్యుకేషన్, ఇక్కడ ఓన్లీ అమ్మాయిలు అనమాట. కో ఎడ్యుకేషన్ అంటే చెప్పాల్సిన పని లేదు. అలాగే ప్రతి ఒక్క విద్యార్థి బాగా చదివి ఉన్నత శిఖరాలకు పోవాలని కోరుతున్నాను. అలాగే కొంతమంది విద్యార్థులు చాలామంది చూస్తున్న కాలేజీకి వస్తుంటారు, కానీ సాటర్డే అయ్యేదానికి ఒక వీకెండ్ లాగా ఆబ్సెంట్ అయిపోతారు. సాటర్డే వచ్చిందంటే సాటర్డే సండే సెలవు తీసుకుంటారు. అలా కాకుండా కంటిన్యూగా కాలేజీకి ప్రతి ఒక్క విద్యార్థి రావాలని నా కోరిక. వచ్చి మంచి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని ఆశిస్తున్నానమ్మా. థ్యాంక్ యూ. This is the moment where seniors feel both emotions at a time, that is sadness and happiness. When you leave your friends, you don't remember any marks you scored in the classroom. You just remember the finals and everything. So now I request some of our students to give speech.
See, study, certificate, education, completing degree. This is the what preliminary, and it's a continuous process. But you are coming into a college and you are doing something should be unique. See, మనం ఏదైనా చేస్తున్నామంటే అందరికన్నా డిఫరెంట్గా చేయాలి. ఎవరైనా చూస్తే ఏంటి అమ్మాయి ఎప్పుడు అంతేనా, మామూలుగా ఉండదా, డిఫరెంటా, షుడ్ థింక్ లైక్ దట్, షుడ్ థింక్ లైక్ దట్. See, అందరూ ఉన్నలాగా మనం ఉంటే what is the impressive in us? Something we should do unique. We should feel unique.
morning. Good morning. Good morning. Sound later. Okay, thank you. Yes, on this great occasion, I just want to share a few words, especially for the final year people. It's because those who are going to step out the college and stepping into a new career. Yes, on the way of achieving success, or when we are in the way of achieving any goals, yes, we can face many difficulties. So normally మనం ఏమైనా గోల్స్ అచీవ్ చేయాలి అంటే ఎన్నో డిఫికల్టీస్ ని ఫేస్ చేస్తూ ఉంటాం. Yes, remember one thing, the difficulties which we face, take them as a lessons. So ఆ difficulties ని మనం lessons గా experience చేయాలి. Accept the lessons. So ఆ lessons నుంచి definitely we can learn a new thing. So it will make us to learn a new thing. ఎంతో కొంచెం నేర్పిస్తుంది. So what we have to do and or what not we have to do. ఏం చేయాలి, ఏం చేయకూడదు. It's definitely we can learn a new thing from those lessons, and to accept your experiences, you can achieve a great success. Thank you for this wonderful opportunity. All the best. I would like to say all the best for all of our seniors for the bright future. Thank you. My ఇంకా ఫైనల్ ఇయర్ వాళ్ళు, సెకండ్ ఇయర్ వాళ్ళు సే సమ్ ఒపీనియన్స్, ఎస్పెషల్లీ ఫైనల్ ఇయర్ వాళ్ళు ఈ 3 years సత్యప్రభ ఉమెన్ డిగ్రీ కాలేజ్లో చదివినారు. మీ యొక్క ఒపీనియన్స్ చెప్పాలా, మెరిట్స్ ఏమిటి, డిమెరిట్స్ ఏమిటి అని చెప్పాలా, మీ లైఫ్లో ఏ విధంగా సెటిల్ అవ్వాలని కూడా చెప్పాలా. కమన్ గివ్ us some valuable words. అమ్మాయి సెకండ్ BBA తనుశ్రీ ఎంత క్లియర్గా చెప్పింది. For the answers, right? Oh my God, there is no sound. Okay, Arvind Banu, Varshita, P. Lakshmi, and Durga Bhavani, Chinmay, Pavitra, Lakshmi Devi, R.V. Jayalakshmi, and Prashanti. అందరూ ఇక్కడికి వచ్చుకున్నారు. Shravani, second BBA, and she toppers of the semester 2023. Then let us announce the first toppers. I invite Kate Padilla from 3rd BSc Statistics. She got 95.68%. సార్ చూడండి. సార్ చూడండి ఇక్కడ ఒకసారి. ఓకే సార్ చూడండి. సార్ చూడండి. And let us invite T. Varshita from BSc Physics. I invite P. Lakshmi from BCom. She scored 83%. Come on, clap, guys. And I invite B. Chinmay from BBA, and she secured 76.11%. సార్ చూడండి. Let me announce the second topper of the semester. సార్ చూడండి. Let me announce the second toppers of the semester 2023. Let's invite R.V. Jayalakshmi from 3rd BSc Statistics. Sir, చూడండి. 90%. ఓకే సార్. సార్ చూడండి. ఓకే సార్. Lema Pushpa from 3rd BCom, and she secured 80%.
ఓకే సార్. కమాన్ క్లాస్ తొందరగా పెడితే టేక్ వే. రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎంఐ కాలేజీకి వస్తూ చదువుకుంటూ లాంగ్ ప్రిపరేషన్ కూడా కాదు, షార్ట్ టర్మ్లోనే 1422 ర్యాంక్ సాధించింది. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్. కమాన్ క్లాస్. చూడండి మందు మళ్ళీ మా లాస్ట్ సార్ మీరు చూడాలి సార్. సైరా అదే సైరా నెంబర్ సైరా గుంపులు వస్తే ఫోటో రాదు. ఓకే సైడ్ మేడం చూడండి. మా చూడు రైట్. ఓకే మేడం. ఓకే
నిమిషాలు సార్, అదే కాదు. Yes, yes. Hello. Table gates, ma. Time hello, please. Hello.